హాయ్ ఫ్రెండ్స్, చూడండి అందరికీ ఈరోజు అయితే పొద్దుగాల వీడియో చేయలేను. మా పెద్దత్త వాళ్ళ ఊరికి వచ్చిన. ఇక మా పెద్దత్త కొడుకు, మా చెల్లెలు, అంటే మా చిన్నాన్న బిడ్డనే ఇచ్చారు. ఇంకి వాని బిడ్డే వాని కొడుకు తిరుపతిలో దిగింది ఫోటో. ఇదే ఇల్లు వాళ్ళది. అయితే మా పెద్దత్తని ఇక్కడ మున్మోచ్చం ఇచ్చినాం. ఈమెను కూడా చూసిపోతామని వచ్చినాము. ఇక మా మామయ్య చనిపోయిండు. అక్కడ పైననేమో మా తాత మా నానమ్మ అన్నట్లు. బిడ్డ కదా ఫోటో తెచ్చుకున్నది ఒకటి. చూడండి, ఈడు కూడా బంగ్లా మంచిగానే కట్టిండు. బెడ్రూమ్లు, బాత్రూమ్ మంచిగానే కట్టుకున్నాడు బంగ్లా. ఈడు కూడా పెద్దగా ఉన్నాయి బాత్రూమ్లు. లోపలనే చేతులు కడుక్కునికే కట్టిండు. రూములు కూడా పెద్ద పెద్దగానే వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. కిచెన్ ఎట్లుంది? కిచెన్ ఇంతకుముందే వచ్చినాం. మున్మొచ్చే మా పెద్దత్త. ఇక ఈమెనే మా పెద్దత్త. మా ఇల్లు వస్తూ అప్పుడు వదికొచ్చుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళకి వచ్చిన. చూడు ఇక్కడ చూడు, మరి చెమట పట్టింది తోడుకుంటుంది. ఏం కాదు. ఇక ఈమెనే మా పెద్దత్త. మా కుటుంబాల్లో ఈమెనే పెద్ద అన్నట్లు. మా అక్క, మా మేనత్త సొంతం. కిచెన్ ఇల్లది. కిచెన్ కూడా పెద్దగానే ఉంది. ఇక్కడ సైడ్ ఏంటంటే వీళ్ళు కిచెన్లోనే సైడ్కి గోడలు పెట్టి ఇట్లా దేవుని రూమ్ కట్టుకుంటారు అన్నట్లు. ఇక్కడ సైడ్ ఇట్లే పద్ధతి. దేవుని రూమ్కు సపరేట్ చిన్నగా కట్టుకుంటారు. దేవుని రూమ్ తలుపు పెట్టించుకుంటారు అన్నట్లు. గది దేవుని గది. మా సైడ్ ఏమో వేరే ఉంటాయి. మంచిగానే కట్టుకున్నాడు బంగ్లా. ఈడు కూడా ఇంటికాడ కూడా స్థలం బాగానే ఉంది. ఈ హైదరాబాద్లో కూడా కట్టుకుంటారు వీళ్ళు. చూడండి బంగ్లా ఇది. మా ఉంది మా మేనత్త కొడుకుది అన్నట్లు. మున్మొచ్చం. మా ఆయనకి ఏంటిదంటే పల్లికాయలు ఏంచిస్తే బుక్కుకుంటా కూర్చున్నాడు. ఇక్కడ మా మేనత్త ఇంటికి వచ్చినాం. చూడండి, పల్లికాయ అక్కడ దొరకదు కదా జైతాల సైడు. ఇక్కడ ఉందా అని ఏంచినాం. తింటుడు మంచిగా తినుకుంటా కూర్చున్నాడు. బయట కూడా ఒక బాత్రూమ్ ఉంది. ఏం చూపించాలి కానీ ఇటు ఒక దర్వాజా గంగ సైడు. అన్నం తిన్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే ఇంతకుముందే మా మేనత్త వాళ్ళ ఊరికి వచ్చిన. ఇంత దూరం వచ్చినా కదా ఇక మా పెద్దత్తని కూడా చూసిపోతా బాధపడుతుందని వచ్చిన ఇడికి ఈరోజు ఇంటికి. బాయ్, మరి ఉంటున్నా.